ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. యేసుక్రీస్తును గురించిన జనన విధానంలో అనేక విషయాలు ఈ క్రిస్మస్ సందేశాల ద్వారా మనం నేర్చుకుంటున్నాం. మరి మరొక వ్యక్తి యోహానును గూర్చి కూడా మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తును గూర్చి ముందుగా ప్రచురం చేయటానికి ప్రత్యేకంగా జన్మించిన వ్యక్తి. ఆ వివరాలు మనం చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవని గూర్చి వ్రాయబడినో అతడే ఈ యోహాను. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీ వాక్యము ద్వారా మరొకసారి అనేక విషయాలు మాకు తెలియచేయండి నాయన. నీ జన్మ విధానాన్ని గురించి నేర్చుకుంటున్న ఈ యొక్క సందేశంలో ఇదో నీ దాసుడిని మరుగు చేసి ఆత్మచేత సంధించి నోటికి మాటలు అందించి నా నాలుకను వశపరుచుకొని మీరే మాట్లాడమని ఈ వాక్యం ద్వారా అందరికీ నాయన నీ శుభవర్తమానము అందించబడటానికి సహాయం చేయండి. వారి కుటుంబాలకు దీవెన ఈ సందేశం ద్వారా దయచేయమని, వారి ఆత్మకు రక్షణ ఈ యొక్క సందేశం ద్వారా దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభు వారి యొక్క మార్గాన్ని సరళం చేయటానికి పుట్టిన ఒక ప్రవక్త యోహాన్. యోహానికి ఒక పేరుంది, బాప్తిస్మిచ్చే యోహాన్. నిజంగానే మారు మనసు పొందండి, మారు మనసుకు తగిన ఫలము ఫలించండి అని యేసు ప్రభు వారిని గూర్చి మొట్టమొదటిగా ప్రచురం చేసిన వ్యక్తి యోహాన్. యేసు ప్రభు వారు ఇంకా ఆయన సువార్తను ప్రారంభించక ముందే ఆయన యొక్క మార్గాన్ని సరళం చేయడానికి పుట్టిన ఒక ప్రత్యేకమైన వ్యక్తి. యేసు ప్రభు వారు ఒక రోజున తన శిష్యులతో ఈ మాటలు చెప్తున్నాడు, స్త్రీలు కనిన వారిలో యోహాను వంటి వాడు లేడు. ఎందుకు యేసయ్య ఆ మాటలు చెప్పాడు అంటే, నిజంగానే ముందుగానే పుట్టకముందే యేసు ప్రభు వారు జన్మించకముందే అనేక మంది ప్రవక్తల చేత లోకరక్షకుడు ఈ భూమి మీద పుడతాడు అని ఆయనను గూర్చి చెప్పాలంటే ఆది కాండంలో నుంచే మొట్టమొదటి నుంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాకుండా తన ప్రవక్తల ద్వారా అనేక విధములైన ప్రవచనాలు యేసు ప్రభు వారిని గూర్చి చెప్పబడ్డాయి. అదే రీతిగా యేసు ప్రభు వారి యొక్క మార్గాన్ని సరళం చేయటానికి, ఆయన గూర్చి ప్రచురం చేయటానికి యెషయా ప్రవక్త ద్వారా యోహాను గూర్చి కూడా దేవుడు ప్రవచింపజేశాడు. దేవునికి స్తోత్రం. అంటే ఈ లోకంలో ఏ మనిషి పుట్టినా ఈ మనిషి ఈ భవిష్యత్తులో ఇతడు పుట్టబోతున్నాడు అని ఎవరిని గూర్చి చెప్పబడలేదు, కానీ దేవుని కుమారుడైన యేసయ్యను గూర్చి చెప్పబడ్డది. అంతేకాకుండా యోహానును గూర్చి కూడా యేసు ప్రభు వారిని గూర్చి అరణ్యంలో కేకలు వేసే ఒక ప్రవక్త పుడతాడని కూడా మొట్టమొదటిగా చెప్పబడ్డది. కాబట్టి యోహాను స్త్రీలు కనిన వారిలో గొప్పవాడుగా ఉన్నాడని యేసు ప్రభు వారు చెప్తున్నారు. అతని జననమును గూర్చి కూడా మనం కొన్ని విషయాలు ధ్యానం చేస్తే మరి కొన్ని ప్రత్యేకమైన విషయాలు మనం గ్రహించగలం. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 8వ వచనంలో, జకరియా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజలు సమూహమంతియు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకరియా అతను చూచి తొందరపడి భయపడిన వాడైన.
అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. జకరియా ఎలిజబెత్ అనే ఈ దంపతులకి సంతానము లేక వారు కుమిలిపోతుండగా, సంతానం లేని పరిస్థితుల్లో వారు కూడా దేవునికి ప్రార్థన చేసుకుంటుండగా దేవుడు కరుణించి వారి ప్రార్థనను ఆలకించి దేవుడు ఏం చేశాడంటే ఒక మంచి బిడ్డను అనుగ్రహించాడు. ఆ బిడ్డ యోహాను. యోహాను యేసు ప్రభు వారి యొక్క మార్గాన్ని సరళం చేయటం కోసం పుట్టినవాడు. ఎందుకంటే చాలామందికి సంతానం లేక యేసు ప్రభు వారిని నమ్ముకున్నవారు అనేక మంది ఉన్నారు. సంతానమును గూర్చి యేసు ప్రభు వారిని నమ్ముకున్నవారు ప్రభు బిడ్డల్ని ఇస్తాడు అని మరి ఎంతో విశ్వాసంతో దేవుని మందిరాలకి ఈ రోజున చాలామంది వస్తున్నారు. నిజంగానే గొప్ప విషయం ఏంటంటే యేసు ప్రభు వారి దగ్గరికి ఎవరు వచ్చినా వారిని ఏమాత్రము యేసు ప్రభు వారు త్రోసివేయడు. ఎవరైతే దేవుని మందిరానికి వచ్చి వారి అవసరతలు చెప్పుకుంటారో వారి అవసరతలన్నీ ప్రభువు తీర్చగలడు. బైబిల్ గ్రంథంలో ఉంటుంది, గర్భఫలము దేవుడిచ్చే బహుమతి. పిల్లలు లేనివారు, సంతానం లేని వారికి ఉండే బాధ ఈ లోకంలో ఎవరికీ ఉండదు. వివాహమైన తర్వాత వారు కోరుకునేది ఏంటంటే గర్భఫలము. నిజంగానే బైబిల్ గ్రంథంలో అందుకనే గర్భఫలము దేవుడిచ్చే బహుమతి. ఈ బహుమతి కానీ లేకపోతే, గర్భఫలము కానీ లేకపోతే చాలామంది కుమిలి ఏడుస్తూ ఉంటుంటారు. నిజంగానే యేసు ప్రభువారు యొద్దకు వచ్చి విశ్వాసంతో ప్రార్థన చేయించుకుంటే, వారు కూడా ప్రార్థన చేసుకుంటే, ప్రభువునందు విశ్వాసం ఉంచితే ఎంతోమందికి దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఎందుకంటే దేవుడు ఏది అడిగినా ఇచ్చే దేవుడు, మన కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు. జకరియా ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే దూత వచ్చి మాట్లాడుతుంది, నీ యొక్క భార్య గర్భమున కుమారుడు పుడతాడు అని. ఆ కుమారుడు వట్టివాడు కాదు, నిజంగానే మామూలుగా ఈ లోకంలో పుట్టేవారి కంటే కూడా ప్రార్థనాపూర్వకంగా పుట్టేవారు అనేక మంది దేవుని సేవకులు అవ్వటం, దేవుని పరిచర్య చేయటం, ఘనులు అవ్వటం, ఇవన్నీ మనం చూస్తాం. ఎందుకంటే పిల్లలు లేకపోతే పిల్లల కోసమే ప్రార్థన చేసుకుంటారు. ఆ ప్రార్థన వలన పుట్టిన బిడ్డలు కూడా ఆశీర్వాదకరమైన వ్యక్తులు అవుతారు. బైబిల్ గ్రంథంలో హన్నా అనే ఒక సహోదరి పిల్లలు లేక ప్రతి సంవత్సరం దేవుని మందిరానికి వెళ్ళి రోధించి ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే చివరికి ఒక రోజున ఆమె ఒక మొక్కుబడి చేసుకుంటుంది, దేవా నువ్వు నాకు కానీ పిల్లల్ని కానీ ఇస్తే, అందులో మగ సంతానాన్ని ఇస్తే నీకే నేను సేవకి ఇచ్చేస్తానని ఆమె ఏడ్చి ప్రార్థన చేసుకోగా మరి వెంటనే దేవుడు కనికరించి ఆ యొక్క దైవజనుడు, అక్కడ ఉండే దైవజనుడు ఏలి అనే దైవజనుని ద్వారా ఆమెతో మాట్లాడి ఏమంటాడంటే, నీ గర్భాన్న తప్పకుండా మగబిడ్డను ఇస్తాడని దేవుడు వాగ్దానం చేస్తాడు. నిజంగానే ఆ మగబిడ్డ పుట్టడం, అతన్ని దేవుని మందిరానికి ఆమె ఇచ్చేస్తుంది. ఆ ఇచ్చేసిన ఆ బిడ్డ పేరు సమూయేలు. ఆ సమూయేలు బైబిల్ గ్రంథంలో మహాప్రవక్తగా దీవెన పొందాడు. చిన్నతనం నుంచే, బాల్యం నుంచే దేవుని స్వరం వినే ప్రవక్తగా సమూయేలుని చెప్పుకోవచ్చు. దావీదు వంటి అభిషిక్తుడైన వానిని అభిషేకించిన ప్రవక్తగా, ఆనాటి కాలంలో ఇశ్రాయేలీలకు ఆశీర్వాదకరమైన ప్రవక్తగా సమూయేలు గ్రంథంలో సమూయేలును మనము చూడగలం. నిజంగానే ప్రార్థనాపూర్వకంగా ఈ రోజున ఈ జకరియా ఎలిజబెత్ చేసుకున్న ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఈ రోజున నీ ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. యేసు ప్రభు వారి దగ్గరికి నువ్వు వస్తే తప్పకుండా దేవుడు నీకు మంచి గర్భఫలాన్ని దేవుడు ఇవ్వగలడని దేవుడు ప్రేరేపణతో నీతో చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. అందుకనే మరి ఆ ప్రార్థన విని ఈ యోహాను అనే మంచి బిడ్డను దేవుడిచ్చాడు. యోహాను పుట్టింది ఎందుకోసం అంటే యేసు ప్రభు వారు వస్తున్నారు, ఆయన నమ్మండి, ఆయన రాజ్యము పరలోక రాజ్యము. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మారు మనసు పొందాలి. మారు మనసు పొంది నమ్మి బాప్తిసం పొందండి అని చెప్పి ఈ యొక్క యోహాను అరణ్యములో కేకలు వేసే ఒక ప్రవక్తగా ఉన్నాడు. మొట్టమొదటిగా బాప్తిస్మం ఇచ్చినవాడు యోహాను. దేవునికి స్తోత్రం చెల్లిందాం. యోహానులో ఉండే ఇంకా ప్రత్యేకత ఏంటి అని మనం చూసుకుంటే, యోహాను యేసు ప్రభు వారికి కూడా బాప్తిస్మం ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ప్రార్థన చేసుకుందాం.
మహాకృప కలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధుడు అయిన మా దేవ, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ వారి హృదయాలు తెరిచి నిన్ను చేర్చుకునే భాగ్యమును దయచేయండి. ఇదో నాయన ఈ క్రిస్మస్ సందేశం ద్వారా అనేక మందిని మీరు తాకండి, వారిని స్వస్థపరచండి. గర్భఫలములు లేని వారికి గర్భఫలము దయచేతండి. అనేక మంది ఏడుస్తున్నారు ప్రభువా, పిల్లలు లేక. వారిని ప్రభువా నాయన నీ ఆత్మచేత సంధించమని అడుగుచున్నాం నాయన. ఈ వాక్యం ద్వారా వారిలో విశ్వాసమును కలిగించండి. బలహీనతలతో, రుగ్మతలతో, అనారోగ్యాలతో బాధపడుతున్న వారిని నీ రక్తమును వారి మీద ప్రోక్షిస్తున్నాం తండ్రి. ఇదో వారిని వెంటనే ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, శాంతి లేని వారికి శాంతి దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. వర్షము పంపుమా ఓ యేసయ్యా, వర్షము పంపుమా, కడవరి వర్షము కురియకున్నది, ప్రార్థన చేయుమా. ఓ సంగమా, సంగములోని ప్రతి అంగమా,